అందరికీ నమస్కారం అండి. నేను మీ రామకృష్ణ నల్లల, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ, జనసేన పార్టీ. విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనేటువంటి పదం లేదు, అది కేవలం కాబట్టి ఏదో దాన్ని గుర్తింపే ఉండదు, మార్చేతనట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు అంత అయోమయంగా, అంత ఆందోళనగా, అంత గజిబిజిగా ఎందుకు ఉన్నాడో మనిషి ఆయన తెలియదు నాకు. ఆయన ఎక్సీఎంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం. రాజ్యాంగంలో ఆ పదం లేకపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర రాజధానిగా ఒక శాసనసభ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించినప్పుడు అక్కడ కేంద్ర కేబినెట్, పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ కనుక రిలీజ్ చేస్తే అది రాష్ట్ర రాజధానిగానే గుర్తించబడుతుంది. అలా రాష్ట్ర రాజధాని గుర్తించబడినటువంటి నగరంలోనే ఈ యొక్క మిగతా రాజ్యాంగ సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. ఇది అందువల్ల ఏంటంటే, ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో టెక్నికల్ విషయాలను చూడడం అనేటువంటిది అంత ఆమోదయోగ్యం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు.